Sambuddhassa Namo Tassa Bhagavato Arahato Sambuddhassa Namo Tassa Bhagavato Arahato Sambuddhassa Sadhu Sadhu Sadhu. Respects to you and Anjaneya Reddy sir, Rajan garu and other important persons వాళ్ళందరికీ and మహాబోధి బుద్ధ విహార ఇక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్క ఫాలోయర్ ఆఫ్ బుద్ధ అండ్ బుద్ధిస్ట్ అందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ పక్షాన నమస్సులు శుభాకాంక్షలు. Buddha is more relevant today, I feel personally, that whatever the greatest preachings and teachings and the life lessons have been taught by Buddha has already been explained by the greatest personalities, and you might be knowing about Arya Satyas and Four Noble Truths and Vinaya Sutta, Abhidhamma, Pitika and many other things. Of course, he is the man who enlightened for the first time for the cause of the humanity. He had made many experiments with his life. Lord Buddha had made many experiments with his own life. ఎన్ని చేయాలో ఎన్ని ప్రయోగాలు చేయాలో అన్ని చేశాడు. గృహస్థాశ్రమంలో వానప్రస్థాశ్రమం ఇట్లా ఎన్ని చతుర్విధ ఆశ్రమాలకు సంబంధించిన ఎన్ని ప్రయోగాలు చేయాలో జీవితంతో అన్ని ప్రయోగాలు చేశాడు. మహేంద్ర హిల్స్లో ఆనంద బుద్ధ విహార కేంద్రంలో ఈరోజు ధర్మచక్ర ప్రవర్తన దినం గురు పౌర్ణమి ఉత్సవం జరిగిన సందర్భంగా ఇక్కడికి విచ్చేసి ఇక్కడ బుద్ధిస్ట్ మాంక్స్తో కానీ తర్వాత ఇక్కడ బుద్ధిస్ట్ ఉపాసకాస్తో సంభాషించడం, బుద్ధుడి యొక్క జ్ఞానబోధని మరొక్కసారి గుర్తు చేసుకోవడం చాలా సంతోషం కలిగించింది. ఈ ప్రపంచానికి వెలుగులు ఇవ్వడానికి, ఈ ప్రపంచానికి దుఃఖ కారణాన్ని కనుక్కోవడానికి, విషాద ఆనందాల మధ్య ఉండే ఒక బంధాన్ని కనుక్కోవడానికి తన జీవితాన్ని ప్రయోగశాలగా మార్చుకున్న అత్యంత అద్భుతమైన తత్వవేత్త, మార్గనిర్దేశకుడు, గొప్ప మానవుడు బుద్ధుడు. గౌతమ సిద్ధార్థుడుగా, మహారాజుగా, యువరాజుగా తన జీవితాన్ని ప్రారంభించినప్పటికీ మానవాళికి సంబంధించిన ఐహికపరమైన ఆముష్మికమైన అంశాల గురించి పరిశోధన చేస్తూ
ఎన్నెన్నో ప్రాంతాలని, హిమాలయ పర్వతాలని, కొండలని, గుట్టలని, మనుషులని అందరినీ సందర్శించి చిట్ట చివరికి దాదాపు 2600 సంవత్సరాల క్రితం ఇదే రోజు తను జ్ఞానోదయం పొంది తను పొందిన జ్ఞానాన్ని మొట్టమొదటిసారిగా సారనాథ్లో ప్రపంచానికి, ప్రజలకి తెలియజెప్పాడు. అప్పుడు ఆయన తెలియజెప్పినప్పుడు తన మొట్టమొదటి ప్రసంగాన్ని ఇచ్చినప్పుడు కేవలం 62 మంది లేదా 70 మంది మాత్రమే ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బుద్ధిజం చెప్పిన ఆర్య సత్యాలు కానీ, 4 నోబుల్ ట్రూత్స్ కానీ, అవన్నీ కూడా మిగతా వినయ సుత్త అభిధమ్మ పీఠికల్లో ఆయన చెప్పిన టీచింగ్స్ కానీ, ప్రీచింగ్స్ కానీ ఇప్పుడు నిత్యస్మరణీయంగా, ప్రాతస్మరణీయంగా, చిరస్మరణీయంగా ఉండిపోయాయి. ప్రస్తుత సమాజానికి బుద్ధుడు ఎంతవరకు అవసరమని ఆలోచిస్తే ఇప్పటికే కాదు, మానవుడు ఉన్నంతకాలం, మానవుడిలో దుఃఖం అనే బాధ ఉన్నంతకాలం, మానవుడిలో వేదనలు ఉన్నంతకాలం, ఆవేదనలు ఉన్నంతకాలం, రోదనలు ఉన్నంతకాలం బుద్ధుడి యొక్క అవసరం ఉంటుంది. ఎందుకంటే నిత్య జీవితంలో మనం ఏం చేస్తామంటే సాధ్యమైనంత వరకు బాధల్ని తగ్గించుకోవడం, ఆనందాల్ని పెంచుకోవడం కోసమే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే ఆనంద కారకాలు ఏంటి అనేది కనుక్కోవడంలో మనం కేవలం మెటీరియలిస్టిక్ ఇంటర్ప్రిటేషన్స్కి వెళ్ళిపోతున్నాం తప్ప బియాండ్ మెటీరియలిస్టిక్ ఇంటర్ప్రిటేషన్స్కి వెళ్ళడం అనేది సాధ్యం కావట్లేదు. వస్తువులు సమకూర్చుకోవడం, ఆస్తులు సమకూర్చుకోవడం, ఇలాంటి అంశాల ఆ వెంట పడుతూ ఆ వెంపర్లాటలో మనం అంటే మెటీరియలిస్టిక్ గెయిన్స్ గురించి చేస్తున్న క్రమంలో మనదైన ఆత్మిక, ఆధ్యాత్మిక అంశాలని అంతర్గత ప్రపంచంలోకి వెళ్ళడానికి మాత్రం మిస్ అవుతున్నాం. ఆ మిస్ అవ్వడం వల్లనే మనుషుల్లో బాధలు, దుఃఖాలు, శోకాలు పుడుతున్నాయనేది ఈవెన్ సైకాలజిస్టులు కూడా చెప్పిన సత్యం అది. సో ఈ ఫిలాసఫికల్ పర్స్పెక్టివ్ అని అనిపించినప్పటికీ, స్పిరిచువల్ పాత్ అని అనిపించినప్పటికీ, సైకలాజికల్గా అండ్ ఫిజికల్గా, ప్రాక్టికల్గా కూడా మోస్ట్ అప్లికబుల్ అండ్ మోస్ట్ ఇంప్లిమెంటబుల్ పాత్ అంటూ ఉంటే అది ఖచ్చితంగా బుద్ధిజం అని నేను నమ్ముతాను. సో అలాంటి బుద్ధిజం ప్రస్తుతం ఉన్న సమాజానికి మరింత ఆవశ్యకత ఉంది. ఎందుకంటే మనమంతా అంటే ఆదిమ కాలంలోని మానవుడి అవసరాలు ఒకవైపు అయితే, ఆధునిక కాలంలోని మానవుడి అవసరాలు మరొక వైపున ఉంటే, మరో రకంగా ఉంటే, ఇప్పుడు రాబోయే కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తున్న కాలంలో మానవుడి అవసరాలు మరింత గమ్మత్తుగా, విచిత్రంగా, కొత్తగా ఉండే అవకాశం ఉంది. ఈ అన్ని దశల్లో కూడా మానవుడు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు 4 ఉన్నాయి. ఒకటి క్రైసిస్, ఇంకోటి కాన్ఫ్లిక్ట్స్, ఇంకోటి కేయాటిక్ సిచ్యువేషన్. సో ఈ 3 Cలని అనుభవిస్తున్న టైంలో తను ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ అయిన, మానవత్వానికి ఇంపార్టెంట్ ఎలిమెంట్ అయిన కంపాషన్ని మిస్ అవుతున్నాడు. సో ఆ కంపాషన్ని అందించగలిగిన ఒకే ఒక్క మార్గం బుద్ధిజం. సో అలాంటి బుద్ధుడి మార్గాన్ని, బౌద్ధ మార్గాన్ని, ధర్మ మార్గాన్ని, సంఘ మార్గాన్ని మళ్ళీ ఈ తరం, ఈ జనం, ఈ ప్రపంచం మళ్ళీ దాన్ని అవలంబించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో బుద్ధుడు ఈరోజు 2600 సంవత్సరాల క్రితం చేసిన ధర్మచక్ర ప్రవర్తనం మొట్టమొదటి సమావేశము, ప్రసంగం అవుతుందో ఆ ప్రసంగపు జీవన విలువలని మనం మన జీవితానికి ఆపాదించుకొని, మన జీవితాన్ని చక్కదిద్దుకొని రాబోయే కాలంలో సంపూర్ణ మానవుడిగా మనందరం మారడానికి ఇది ఒక దోహదపడుతుందని భావిస్తూ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు, ధర్మచక్ర ప్రవర్తన శుభాకాంక్షలు. బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి.